ఇన్స్టాల్మెంట్ల రాజ్యం నడుస్తుందని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో వాయిదా పద్ధతుల వ్యవహారం నడుస్తుందని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఇదే వరుసలో చేరిందని మండిపడుతున్నారు. ఈ నెల 17న ప్రారంభమైన ఈ పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు 17 జిల్లాల్లోని 153 దవాఖానాల్లో ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. హైదరాబాద్లో 47, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 21, రంగారెడ్డి జిల్లాలో 14, కరీంనగర్లో 13, హన్మకొండ జిల్లాలో 12, మిగిలిన జిల్లాల్లో 46 దవాఖానాలు ఈ సేవలు అందజేస్తున్నాయి. ఆగస్టు మొదటి వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈహెచ్ఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని ట్రస్ట్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈహెచ్ఎస్ ట్రస్ట్ సభ్యులు తాజాగా తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ నేతలతో సమావేశమయ్యారు. ఈహెచ్ఎస్ సేవలను 17 సూపర్ స్పెషాలిటీ దవాఖానాల్లో అమలు చేయాలని కోరడంతో ప్రస్తుతానికి కాంటినెంటల్, కిమ్స్ దవాఖానాల్లో ఈహెచ్ఎస్ సేవలు అందిస్తామని అసోసియేషన్ నేతలు చెప్పారు. దీంతో ఇప్పటికే తమ డిఏ బకాయిలు, పెండింగ్ బిల్లులను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈహెచ్ఎస్లో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను కూడా వాయిదా పద్ధతిలో చేర్చడం విడ్డూరంగా ఉందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఈహెచ్ఎస్ కోసం ఇప్పటికే తమ నుంచి 2 నెలల ప్రీమియంను వసూలు చేసిన ప్రభుత్వం ఈ పథకాన్ని ఇంకెప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.